ఆశపడ్డావా అడుక్కు తింటాం. ఏ ఆశ పడద్దు, చేయడానికి అవకాశం వచ్చిందని చేసుకుంటూ పోవడమే మన పని. మనం ఆశయం కోసం వచ్చాము భూమి మీదకి. ఆశపడి ప్రపంచకాన్ని సాధించడానికి రాలేదు. గమనించుకోండి. ఈరోజు ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా మన ఆశయం ఏంటో తెలుసుకున్నాం. మన గమ్యాన్ని, మన లక్ష్యాన్ని చేరుకోవాలని అనుకుంటున్నాం. తెలుసు నిజంగా ఆత్మదర్శనమే కలిగి సత్యలోకమే వస్తే ఈ సృష్టి అంతా మనదే కదండి. అప్పుడు కారు కొనుక్కోవడం ఏంటి, మేడ కొనుక్కోవడం ఏంటి, అన్నీ అంతే కదా. అది తెలిసే వరకు వేదన, ఇది లేదు అది లేదు అని వేదన, అంతే కదా. అందుకని జ్ఞానం అనేది ఒక లిమిట్ కాదండి. నేర్చుకోవడం ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది, ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది. ప్రతి గురువు చెప్పిన ప్రతి పదము, ప్రతి అక్షరము మనకి పాఠమే. గురువు చెప్పింది ఇంతేనండి, ఇంకా కొండంత ఉంది నేర్చుకోవాల్సింది. అవన్నీ చూస్తూ ఉంటే ఈ జీవితం సరిపోదు అని మనకే అనిపిస్తుంది. నాకు అనిపిస్తుంది ఈ జన్మలో ఇంకెంత ఈ అంతనే పూర్తి చేయలేము అని నేను డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే అంత చూస్తున్నాను నేను. నేర్చుకోవాల్సింది ఎంత ఉందో ఎంత ఉందో ఎంత ఉందో ఎంత ఉందో. అందుకే ఇప్పుడు చేసే సాధనను బద్దకించం. మనకి టైం తక్కువ ఉంది, చేయవలసిన పని ఎక్కువ ఉంది. అప్పుడు అశ్రద్ధ చేస్తామా? ఇప్పుడు మీ ఇంట్లో పెళ్లి జరుగుతుంది, టైం దగ్గరికి వచ్చేస్తుంది. ఏం చేస్తారు? స్లోగా చేస్తారా, స్పీడ్గా చేస్తారా? పిలుపులు పూజ చేసేస్తాం, కొనాల్సినవి కొనేస్తాం, టైలర్కి బట్టలు ఇచ్చేస్తాం, వస్తువులు తెచ్చేస్తాం. వారం రోజుల పని ఉంటే వారం రోజుల్లో పూర్తి చేస్తాం. ఏడాది టైం ఉంటే ఏడాది పూర్తి చేస్తాం. మనకి తక్కువే టైం ఉందనుకుంటే ఎక్కువ సాధన చేస్తాం, ఎక్కువ జ్ఞానం పెంచుకుంటాం. అవునా కాదా? జన్మలు ఉన్నాయి పర్వాలేదు, ఎక్కువ జన్మలో నేర్చుకుంటాం అనుకునే వాడికి గోలాలేదు. ఇంకో జన్మ తీసుకుంటాను, ఇంకో తీసుకుంటాను అనుకునేవాడికి గోల లేదు. ఇక్కడే సాధించాలి, ఇప్పుడే సాధించాలి అనుకునేవాడికే బాధలండి. సాధిద్దామా, పోస్ట్ పోన్ చేసుకుందామా? సాధించాలని ఉంది కదా. అయితే ఉన్న జీవితంలో తృప్తిగా బతకండి. దాని చాలు చిత్తం ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది మనని.